शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనది ఈరోజు భగవద్గీతలో 66వ పాఠము. ఈరోజు మనము షేర్ చేశాను. నేను షేర్ స్క్రీన్ చేయలేము, షేర్ చేస్తాను. షేర్ స్క్రీన్ చేస్తే ఒకటే సరే. షేర్ స్క్రీన్ కనిపిస్తుంది కదా మేడం? వచ్చింది. ముందు వారము మనము ముందు పాఠంలో 65వ పాఠంలో మనము ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అని చెప్పుకున్నాం. కొద్దిగా చెప్పుకున్నాము. తర్వాత దీన్ని ముందుకు మళ్ళీ కొద్దిగా దీన్ని అట్లా ఇంట్రొడక్షన్ చెప్పుకునేసి తర్వాత రెండవ శ్లోకం ఈరోజు వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం చెప్తారంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే ఇక్కడ ఏ సందర్భంలో మనం ఉన్నామంటే ఇక్కడ మనము నిష్కామ కర్మయోగంలో ఉన్నాం. నిష్కామ కర్మయోగంలో ఉండేటువంటి సందర్భంలో ఉండేటువంటి మనుషుడు అలాంటి వ్యక్తి అంటే నిష్కామ కర్మయోగం చేసి అంటే ఆ మార్గం ఎలాంటి మార్గం అంటే మొదట నేను దుష్కర్మలు చేయను అని అనుకోవడం మొదటిది. మంచి కర్మలు మాత్రమే చేస్తాను అనుకోవడం రెండవ స్టెప్. మూడవ స్టెప్ ఏమిటంటే మంచి కర్మల్లోనూ నేను కామ్య కర్మలు చేయను అనుకోవడము మూడవ స్టెప్. నాలుగవ స్టెప్ వచ్చేపటికి నేను దాంట్లో కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ నేను తీసుకోను అనేది నాలుగవ స్టెప్. ఐదవ స్టెప్ నేను నిస్సంగత్వంతో ఉంటాను అంటే దానికి అటాచ్మెంట్ లేదు, అంటే కర్మ ఫలంతో నాకు అటాచ్మెంట్ లేకోకుండా నా పాటికి నేను చేసుకుని పోతుంటాను, అది ఐదవ స్టెప్. ఆరవ స్టెప్ ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేసుకుంటూ వెళ్తాను, అది ఆరవ స్టెప్. ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేసేటువంటి సందర్భంలో నాకేమవుతుందంటే అంతఃకరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది. ఎందుకు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందంటే నిస్వార్థంగా మరి ఈశ్వరార్పణ బుద్ధితో మనం పనిచేసేటువంటి సందర్భంలో మనకి ఏమవుతుందంటే వేరే అపేక్ష ఏమీ లేదు, వేరే కోరికలు ఏమీ లేవు, తర్వాత వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అలాంటి సందర్భంలో హృదయం నిర్మలమైపోతుంది. ఎప్పుడైతే హృదయం నిర్మలమైపోతుందో ఒక అద్దం మీద ఉన్నటువంటి మసి ఎలా క్లీన్ అయిపోతుందో అలాగే ఈ నిష్కామ కర్మ అన్నటువంటి యోగము మన అంతరాత్మను శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే అంతరాత్మ శుద్ధి చేస్తుందో ఆ శుద్ధి అద్దం మీద ఎలాగైతే సూర్యకిరణాలు ఫలితమై ఆ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడాను ఆ జ్ఞానము అనేటువంటిది వెలుగుతుంది. ఆ జ్ఞానం వెలిగినప్పుడు ఆ జ్ఞానపు కాంతిలో మనం సాంఖ్యయోగాన్ని పట్టుకునేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పోతాము. ఇది మన రాజమార్గం అనమాట. ఈ రాజమార్గంలో బుద్ధి ఒకటే ఉంటుందన్నమాట. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చలాత్మకమైనటువంటి బుద్ధి, నిశ్చలంగా ఉంటుంది అనమాట. నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, వేరే ఏమేమి వచ్చినప్పటికీ కూడా నేను పట్టించుకోను అని చెప్పేసి అనుకుంటుంటాము అని అనుకునే మార్గం అది ఆ మార్గం అంట. అది అది ఒకటే. అది వ్యవసాయాత్మక బుద్ధి ఏవ ఒకటి మాత్రమే ఉంటుంది. అది అంటే దీనికి ఇంకొక సందర్భం ఇంకొక రకంగా ఏం చెప్తారంటే భాష్యకారులు సాంఖ్యయోగము కర్మయోగము అని రెండు యోగాలు ఏం లేవు, ఆ రెండు ఒకటే బుద్ధి, రెండిటికి ఒకటే బుద్ధి. సాంఖ్య బుద్ధి వేరే, తర్వాత కర్మ బుద్ధి వేరే అంటూ లేదు, రెండు ఒకటే బుద్ధే. కాబట్టి వ్యవసాయాత్మక బుద్ధి అది ఏకేహ కురునందన. కానీ బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం బుద్ధయ. అవ్యవసాయనం అంటే నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరు ఏం చెప్తే ఆ వైపు వెళ్ళిపోతుంటారు అనమాట. బహుశాఖ హ్యనంతాశ్చ. బహుశాఖ ఒక చెట్టుకైతే ఎన్నో శాఖలు ఉంటాయి. ఆ ఎన్ని శాఖలకు మళ్ళీ ఏముంటుంది? అనంతమైనటువంటి చిన్న చిన్న శాఖలు మళ్ళీ ఉంటాయి అనమాట. దాని నుంచి కొమ్మలు, రెమ్మలు, రెక్కలు, దాని పుష్పాలు, దాని ఫలాలు అన్నట్టుగా చాలా చాలా ఎక్కువగా పెరిగిపోతాయి అనమాట. అందువల్ల ఏమైపోతుందంటే బహుశాఖ హ్యనంతాశ్చ. అలాంటి వానికి ఏమైపోతుందంటే బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి లేనటువంటి వానికి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, నేను కర్మయోగంలో నిష్కామ కర్మయోగం చేసిన తర్వాత అందులో నుంచి సాంఖ్యయోగంలోకి ప్రవేశించి నేను ఆత్మజ్ఞానం చేరుకుని ఆత్మజ్ఞానంలో పరినిష్ఠుడై ఉంటాను అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తికి అలా కాకుండా ఉన్నటువంటి వ్యక్తి అంటే అవ్యవసాయనమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే బహుశాఖ. అలాంటి వాళ్ళకు బహుశాఖ హ్యనంతాశ్చ, ఎన్నో శాఖలు. దేవుడు ఎలా చెప్తే అలా వెళ్తుంటాడు అనమాట.
గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అని చెప్తారనమాట. గంగా తీరం వస్తే గంగాదాసులు అంటారంట, యమునా తీరంలో వస్తే యమునాదాసులు అంటారంట. అలాంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు. ఎందుకంటే మనకు కామనలు ఉన్నటువంటి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కామనలు, కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, ఆ కోరికలు మనం అందులోనే ఏముంటుందంటే మనం లౌకిక ప్రపంచంలో ఉంటాము. ఆ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఇటు ఆధ్యాత్మికంగా వెళ్ళి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళేటువంటి వ్యక్తి చాలా తక్కువగా ఉంటారు. మరి నిష్కామ కర్మ చేసేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికి కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్ అన్నటువంటి దీనితోనే మనం పెరుగుతాం అన్నమాట. పిల్లల్ని పెంచే పద్ధతి కూడా అలాగే ఉంటుంది మనం. వాడు నీవు ఇంత చదివినావంటే నీకు మార్కులొచ్చినాయంటే మాత్రమే నీవు చదివినట్టు లెక్క అనేసి. ఆ కర్మకు ఫలం ఒకటి కనబడతా ఉండాలన్నమాట అక్కడ. అలాగే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అలాగే ఉంటుంది. వాళ్ళు పెంచి పెరిగిన తర్వాత కూడాను వేరే వాడికి ఎక్కువొచ్చింది, నాకు తక్కువొచ్చింది, లేకుంటే వాడికి తక్కువొచ్చింది, నాకు ఎక్కువొచ్చింది, ఇలాంటి భావనతో పెరిగి ఇలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళే మనం అందరం ఉంటాం కాబట్టేసి మనకెలా ఉంటుందంటే మన బుద్ధి ఈ లౌకిక విషయాల మీదనే ఎక్కువగా ఉంటుందన్నమాట. లౌకిక విషయాల ఆరాటం కోసం మనం ఏం చేస్తుంటామంటే ఎవరేం చెప్తే అది చేస్తుంటామన్నమాట. అంటే ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడికి ఏదో పరీక్షలో తక్కువొస్తున్నాయి మార్కులు. సరే ఎవరో వచ్చి చెప్తారన్నమాట. ఈ రుద్రాక్షమాలను వేసుకుంటే మీ తల్లిదండ్రులు, పిల్లవాడు ఈ రుద్రాక్షమాలను వేసుకుంటే, ఈ రుద్రాక్షమాల మహిమ వలన వాడికి వచ్చే సంవత్సరంలో పరీక్షలు బాగా వస్తుంది అని అంటాడు. అంటే ఏమైపోతుంది వీడు రుద్రాక్షమాలలు వేసుకోవడం మొదలుపెడతాడన్నమాట. తర్వాత ఇంకొక చోటికి వెళ్తే ఇంకొకడు ఏం చెప్తాడంటే, అలా కాదు రుద్రాక్షమాలలతో మాత్రమే ఫలించదు. మరి నవరత్నాలునున్నాయి. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రాశి వాళ్ళకు, ఒక నక్షత్రం వాళ్ళకు సూట్ అవుతుంది. మరి అలాంటిది వేసుకుంటే నీకు అది తగ్గుతుంది అని చెప్పేసి అతను చెప్తాడన్నమాట. అలా చెప్పినప్పుడు సరే అంటాము. మనం ఆ మార్గాన్ని అవలంబించాలి. ఎందుకంటే బహుశాఖ హ్యనంతాశ్చ. ఆ మార్గంలోకి మనం పడిపోతామన్నమాట. సో, అలాంటి ఇంకొకడు ఇంకేదో చెప్తాడనుకోండి. ఇంకేదో చెప్తే ఆ పద్ధతిలోకి మనం పడిపోతుంటామనమాట. అవ్యవసాయమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ఈ కామనల యొక్క ఆకర్షణలో ఏమైపోతుంటాడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతుంటాడు. వాడి జీవితం ఎలా ఉంటుందంటే వాడు ఎప్పటికి కూడాను వ్యవసాయాత్మిక బుద్ధిలో ఉండడనమాట. అలా వెళ్ళి సంసారాన్ని ఇంకా బంధం చేసుకుంటూ ఉంటాడు. అలా అలా వెళ్ళుంటే అలా వెళ్తాడు. ఇలా వెళ్ళుంటే ఇలా వెళ్తుంటాడు. ఇంకొకరొచ్చి ఇంకేదో చెప్తారనమాట. మీ ఇల్లు వాస్తు సరిలేదంట, వాస్తు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొకరొచ్చి ఏదో యజ్ఞం చేస్తేనే సరిపోతుందంట, యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. ఇలాంటి వ్యక్తులు మనము సాధారణంగా సమాజంలో చూస్తూ ఉంటామనమాట. ఒక దేవుడు కూడా కాదనమాట. ఒక దేవుడు కాదు, ఒక పటము కాదు, ఒక గుడి కాదు, ఒక ఇది రూపం కాదు. మనకి ఎన్నో రూపాలు, ఎన్నో దేవతలు, ఎన్నో గుడులు. ఒక ఇంటికి వెళ్ళామంటే ఆ ఇంటిలో పూజా గదిలో మనకు సుమారు దేవతలు ఉంటారనమాట. మరి అన్నిటికీ మరి సరస్వతీదేవికి పుష్పం పెట్టిన తర్వాత పార్వతి పెట్టకపోతే ఏమవుతుందో ఏమో, లక్ష్మి పెట్టకపోతే ఏమవుతుందో అనుకోండి. చేసి రకరకాలుగా అన్ని చేసేటువంటి మనం అందరూ అలాంటి చేసేటువంటి వాళ్ళే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తా అంటే వ్యవసాయాత్మిక బుద్ధి, ఏదో ఒక్క దేవుడిని పట్టుకో. శ్రీకృష్ణుడిని పట్టుకున్నావా? శ్రీకృష్ణుడిని పట్టుకో. శ్రీకృష్ణుడు ఒక్కడే నాకు శరణు. లేకుంటే శ్రీరాముడు ఒక్కడే శరణు అని కోరుకుంటూ వెళ్ళావంటే అది వ్యవసాయాత్మిక బుద్ధి. అంతేగాని అవ్యవసాయాత్మిక బుద్ధి ఏమైపోతుందంటే రకరకాల దేవుళ్ళు, రకరకాల గుడులు, రకరకాల భాషలు, రకరకాల పూజా విధులు, ఆ పద్ధతులు ఇవన్నీ ఏమైపోతుందంటే అన్నటువంటిది ఏకత్వం నశించిపోతుంది అనమాట. భూషాక హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయమైనటువంటి స్థిర బుద్ధి లేనటువంటి వాడి బుద్ధి అలా విచ్చలవిడిగా ఎటంటే అటు వెళ్ళిపోతుంటుంది. సంసార బంధం ఇంకా పెరిగిపోతుంటుంది. దానివల్ల సంసార బంధం పెరిగిపోతుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకు సంసార బంధం పెరుగుతుంది? మరి అలా చేస్తే తప్పే ఉంది అంటే ఇప్పుడే చూడండి, ఒక దేవునికి పూజ చేస్తాం. ఒక దేవునికి పూజ చేసి ఒక యజ్ఞం చేయమంటాడు ఒకతను. దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సేకరించుకోవాలి. ఆ వస్తువులు సేకరించుకోవాలి. ఆ పురోహితులు చెప్పాలి. యజ్ఞ ద్రవ్యాలు సమకూర్చుకోవాలి. ఆ రోజు కూర్చోవాలి, చేయాలన్నమాట. కామ్యకర్మ అది. కామ్యకర్మతో మనం మనకేదో సిద్ధించాలి అని చెప్పేసి ఆ పని చేయాలన్నమాట. చేసినప్పుడు ఏమైపోతుంది? అక్కడ అభిక్రమ నాశం రావచ్చు. ప్రత్యవాయువు రావచ్చు. ఒకవేళ సరిగా మంత్రబద్ధంగా చెప్పకపోతే ప్రత్యవాయువు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా రావచ్చు. ఆ కృషిలో మనం చేసేటువంటి సందర్భంలో ఏమవుతుంది? కొన్ని మనము ఆ వస్తువుల సేకరణలో కానీ, ఆ పురోహితులకి ఇచ్చే అతనికి ఇచ్చేటువంటి ద్రవ్యంలో గాని, ఇలాంటి విషయాల్లో మనం అవన్నీ సంపాదించుకోవాలి అంటే కావాల్సినటువంటి ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కావాలంటే ఏదో మనం సంపాదించాలి. ఆ సంపాదించాలంటే మళ్ళీ ఈ సంసార చక్రంలో అలాగే అది తిరిగిపోతుంటుందన్నమాట. అందువల్ల అంతులేని కోరికలు ఏమైపోతుందంటే అంతులేని కోరికలతో మనము బుద్ధులు చంచలైపోయి ఒక దారి తెన్ను లేకోకుండా మనం ముందుకు సాగిపోతూ ఉంటాము. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నిష్కామ కర్మకు అని చెప్పేసి
భగవంతుడు చెప్పేటువంటి సందర్భం అన్నమాట. తరువాతి శ్లోకము ఇది. యామిమాం పుష్పితాం వాచం. సుజాత గారు చెప్తారా? యామిమాం పుష్పితాం వాచం. సుజాత గారు చెప్తారా? లేరు. శాంతబాయి గారు చెప్తారా? చెప్పండి మేడం. చెప్తాం సార్. చెప్పండి. యామిమాం పుష్పితాం వాచం. యామిమాం పుష్పితాం వాచం. ప్రవదంత్య విపశ్చితః. ప్రవదంత్య విపశ్చితః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. వేదవాదరతాః పార్థ. వేదవాదరతాః పార్థః. యదస్तीति వాదినః. నాన్యదస్థితవాదినః. నాన్యదస్तीति వాదినః. నాన్యదస్థితివాదినః. వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. చెప్పండి. వేదవాదరతాః పార్థ నాన్యదస్థితివాదినః. మీరు నాణ్యదస్థితి అంటున్నారు. దస్థితి దీర్ఘం చూడం. దీర్ఘం అంతే. నాన్యదస్థితివాదినః. అంతే. సరే మేడం. ఇక్కడ చూడండి ఈ శ్లోకం ఎలా ఉందంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. ప్రవదంతి అవిపశ్చితః అయిపోతుంది అనమాట. తీకి ఆ వచ్చినప్పుడు యా అయిపోతుంది కదా, యణాదేశ సంధి అంటాం. ప్రవదంతి ప్లస్ అవిపశ్చితః. ప్రవదంతి అవపశ్చితః. వేదవాదరతాః పార్థ. నాణ్యత స్థితికి వచ్చేసి నా అన్యత్ అస్తి ఇతి. ఇన్ని పదాలు. నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఇది పదవిభాగం అనమాట. దీని తర్వాత ప్రతిపదార్థం చూస్తే ఏమంటుందంటే ఓ పార్థ. పార్థుని అడ్రస్ చేస్తున్నాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. పార్థుని చెప్తున్నాడు. పార్థ, ఏ పార్థ, ఓ అర్జున. ఏముంటుందంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎవరు వాళ్ళు అవ్యవసాయన బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాక్యాలు వింటుంటారు? వాళ్ళు వేదవాద రథాః పార్థ. వేదవాద రథాః. వేదవాద రథాః అంటే వేదములో చెప్పేటువంటి వాక్యాలను పట్టుకుంటారనమాట. వేదవాదములు అంటే ఏమిటి? వేదవాదములు అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలు చెప్తారు. వేదవాదములు అంటే ఒకటి వచ్చేసి అర్థవాదములు అని చెప్తారనమాట. ఒకటి వేదములో చెప్పినటువంటి అర్థవాదములు ఒకటి. ఇంకోటి వేదములో చెప్పినటువంటి కర్మకాండను సంబంధించినటువంటి వాదములు అనే రెండు అర్థాలు అనమాట వేదవాదములు అంటే. ఇక్కడ అంటే అర్థవాదము అంటే ఏమిటి అనేది మనం ఒకటి అర్థవాదాన్ని మనము సంస్కృతంలో అర్థవాదము అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటారు అనమాట. అర్థవాదం ఆయన చెప్పినటువంటిది కేవలం అర్థవాదం అండి అంటాము. అర్థవాదం అంటే ఏమిటంటే నేను ఏదో ఒక దాన్ని గొప్పగా చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని గొప్పగా చెప్పాలి అనుకున్నప్పుడు నేనేం చెప్తుంటానంటే దాని గురించి ఎక్కువగా చెప్తానమాట. అంటే లేని దాన్ని కూడా కల్పించి చెప్తానమాట. ఎలా అంటే ఈ గంగా నదిలో స్నానం చేస్తే 1000 ఆవులను ఇచ్చినటువంటి దానం నీకు వస్తుంది, అంత పుణ్యఫలం నీకు వస్తుంది అంటాను అనుకోండి. లేకుంటే ఈ దేవతను నేను పూజ చేశానంటే, ఏదో ఒకరోజు వెళ్ళేసి ఒక్కరోజు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అది ఒక్కరోజు ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలం వచ్చేసేసి ఒక 1000 ఆవులను ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాం అనుకోండి. అని ఎక్కడైనా చెప్తారనుకోండి, అది వేదవాదములు అంటాం అనమాట. వేదవాదములు అది అర్థవాదములు అంటాం అనమాట. అర్థవాదములు అంటే ఏం లేదు, ఆ అర్థాన్ని హైలైట్ చేసేదానికోసము, అంటే ఆ ఓవరాల్ కంటెస్ట్ను మనం హైలైట్ చేసేదానికోసము దీన్ని మనం హైలైట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇప్పుడు దేవతలందరినీ పెట్టింటాం అనుకోండి. ఒక్కొక్క దేవత అప్పుడు ఏమైపోతుందంటే ఏదో ఒక దేవతను ఆ రోజు వినాయక వ్రతం ఉంది. వినాయక వ్రతం ఉన్న రోజు వినాయకుడిని పైన కూర్చోబెట్టి మిగిలిన దేవతలందరూ కింద ఉంటారనమాట. ఆ పక్క ఈ పక్క అంటారు. విష్ణువు ఈ వైపు ఉంటాడు, ఈ శివుడు అక్కడ ఉంటాడు, ఇంకొకరు అక్కడ ఉంటారు, దత్తాత్రేయుడు అక్కడ ఉంటాడు, అందరూ అలా ఉంటారు అనుకోండి.
మరి ఆ రోజు ఏం చెప్తాము? ఆ దేవుడు గొప్ప అని చెప్తాం అనమాట. ఎందుకు గణపతిని ఆ రోజు చెప్తాం అనమాట. ఈ గణపతి పూజ చేస్తే అందరి దేవతలు గణపతికి వచ్చి రాత్రి మొక్కున్నారు అని చెప్తాం అనమాట. గణపతి పూజ చేశారు. మరి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు ఆ భగవంతుడైనటువంటి గణపతికి పూజ చేసి అక్కడ తనకు వచ్చినటువంటి నిందను తొలగించుకున్నాడు. సత్రాజిత్తు కథ చెప్పుకుంటాం అనమాట. అది ఏమిటంటే అక్కడ ఎందుకు అలా చెప్తున్నాము అంటే ఆ రోజు దినము గణపతికి సంబంధించినటువంటి దినము కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పెళ్లి చేస్తాం అనుకోండి, కొడుకుకో కూతురుకో పెళ్లి చేస్తాం అనుకోండి, కొడుకు పెళ్లి చేస్తాం అనుకోండి. కొడుకు పెళ్లి చేసినప్పుడు ఆ రోజు ఏం చేస్తాము? కొడుకు హైలైట్ అనమాట. ఆ రోజు కొడుకుకు ఏమి వేస్తాము మనము? మనకు అతను సూటు బూటు అన్ని వేసుకుని ఆయన ఉంటాడు అనమాట. ఆయన పూలహారం ఆయన వేసుకుంటాడు. ఆయన ఆ రోజు అంబారి ఎక్కుతాడు. ఆయన లేకుంటే ఆమె అమ్మాయి ఆ రోజు వచ్చేసి పల్లకీలో వస్తుంది. కానీ ఆ రోజు మరి ఇంకా పెద్దవాళ్ళంతా చాలా మంది కిందనే ఉంటారనమాట. వాళ్ళందరికీ లేదు మరి వాళ్ళకి ఎందుకు ఆ రోజు హైలైట్ ఇచ్చామంటే ఆ రోజు ఈ రోజు కాబట్టేసి వాళ్ళకి హైలైట్ చేశాము. ఈ రోజు గణపతి యొక్క ఏదో గణపతి ఇది కాబట్టి వ్రతం కాబట్టి గణపతి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాము. అంత మాత్రం చేస్తే వేరే వాళ్ళు తక్కువ కాదనమాట. ఆ రోజు ఏం చెప్తామంటే మిగిలిన దేవతలందరూ ఆయన పూజ చేశారు కాబట్టి ఆయన గొప్పవాడు అని చెప్తాము అనమాట. ఇలాంటి వాటిని అర్థవాదములు ఉంటాం అనమాట. అర్థవాదములు అంటే ఇన్ఫాక్ట్ వేరే దేవుడు గొప్పవాడు ఉండొచ్చు, అయినప్పటికీ కూడాను ఆ రోజు గణపతి గొప్పవాడు కాబట్టి అలా కూర్చోబెట్టాము. మరి కొడుకు పెళ్లి చేసినప్పుడు కొడుకు కన్నా తండ్రి గొప్పవాడు, కానీ కొడుకుకు ఆ రోజు పూలహారం వేస్తారు, తండ్రికి ఏం హారం లేదనమాట. మరి అలాంటి వాడు లేకుంటే కొడుకు పెద్ద హారం వేసి తండ్రికి చిన్న హారం వేసి ఉంటారు అనమాట. ఆ రోజు అంత మాత్రం చేత తండ్రిని అగౌరవపరిచినట్టు కాదనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే వేదవాద రథ పార్థ అంటే వేదమునందు చెప్పినటువంటి అర్థవాదములను మాత్రమే పట్టుకునేసి అవే గొప్పది అనుకునేటువంటి వాళ్ళు అంటే వేదవాద రథ పార్థ అంటే ఇంకొక అర్థం ఏమిటి? ఇక్కడ వేదవాద రథ అంటే సకామ కర్మ ప్రతిపాదకాలైన వేదవాక్యములందు ఆసక్తి కలవారు అంటే సకామ కర్మ అంటే ఏం చెప్తారంటే ఒక కర్మ చేసినందువల్ల దానివల్ల వచ్చేటువంటి ఒక పుణ్యం వస్తుంది. ఒక కర్మ చేస్తే ఒక పుణ్యం వస్తుంది. కర్మ అంటే ఒక యజ్ఞం కానీ ఒక యాగము కానీ లేకుంటే ఒక వ్రతం కానీ మరొకటి కానీ చేస్తే మీకు ఒక పుణ్యం వస్తుంది అని చెప్తారనమాట. అని చెప్పినప్పుడు ఏమైపోతుందంటే అది నా కర్మ యొక్క ఫలాన్ని ఆశించి ఆ వాక్యాలను మాత్రమే పట్టుకునేసి వాటిలోనే వేలాడేటువంటి వాళ్ళు అంటే వేదం చెప్పింది కదా, వేదం చెప్పింది కాబట్టి నేను దీన్ని ఆచరిస్తున్నాను, వేదానికి భిన్నంగా నేను పోవడం లేదు, కానీ వేదాలను పట్టుకొనే నేను చెబుతున్నాను అని చెప్పేటువంటి వాళ్ళు వేదవాదరత అంటాం అనమాట. వేదవాదరత పార్థ. అందుకోసం ఏం చెప్తారంటే మనము కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం అనమాట. వేదము పుత్రుడు కావాలంటే జ్యోతిష్ఠ హోమం చేయండి అని చెప్తారనమాట. అదే నువ్వు స్వర్గానికి వెళ్ళాలి సత్రయాగం చేయండి అని చెప్తారనమాట. అది ఒక్కొక్క కర్మ ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క కర్మను ఉద్దేశించారనమాట. మరి ఇంకేదో ఒక కర్మ కావాలి దాన్ని ఉద్దేశిస్తారనమాట. అది అలాంటి వేదవాద రథ పార్థ. అలాంటి వేదవాదాలను మాత్రమే పట్టుకునేసి అది ఒకటే వేదములో ఉంది అని చెప్పేసి వేదవాద నా అన్యత్ అస్తి ఇది వాదిన వేరే ఇంకేది లేదు వేదములో అని వాదించేటువంటి వాళ్ళు. వేరే అంటే ఏమిటి? కర్మ కంటే భిన్నమైనటువంటి వేరే అంటే రెండు అర్థాలు ఉండి అక్కడ. ఏమి రెండు అర్థాలు? ఒకటేమిటంటే నాణ్యదస్తి ఇది వాదిన నా అన్యత్ అస్తి దీనికన్నా అంటే దీనికంటే అంటే వేదంలో చెప్పినటువంటి కర్మకాండ కన్నా భిన్నమైనటువంటి వేరేది ఈ మార్గం ఏదీ లేదు అంటే సకామ కర్మలే వేదంలో చెప్పారు. అందువల్ల అన్యత్ నా అస్తి వేరేది అంతకన్నా వేరేది లేదు. వేరేదంటే ఏమిటి? వేరేదంటే అవి రెండు అనమాట. ఒకటి వచ్చేసేసి కర్మ కన్నా భిన్నమైనటువంటి జ్ఞానము లేదు. రెండవది వచ్చేసేసి స్వర్గము కంటే మించినటువంటి మోక్షము లేదు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి? బాగా కంటపటం కొట్టుకున్నట్టు గుర్తుపెట్టుకుంటే కానీ ముందుకు గుర్తుంటది అనమాట. ఇది రెండు ఏమిటంటే ఒకటి కర్మ కంటే భిన్నమైనటువంటి జ్ఞానము లేదు. అంటే ఏమిటి? సాంఖ్యయోగంలో ఒకడు ఉంటాడు అనుకోండి. సాంఖ్యయోగ ఆసక్తుడై ఉన్నటువంటి వాడు అంటే వాడు దేహ భావన లేదనమాట వాడికి. మనం ముందు చెప్పుకున్న 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు చెప్పుకున్నటువంటి ఆ భావన ఏమిటి? నేను అంటే కర్తృత్వ భావం లేదు, భోక్తృత్వ భావం లేదు, ఆత్మ నిత్యము శుద్ధము, అది తర్వాత దానికి వికారత్వము లేదు, అవికారి అని తెలుసుకునేసేసి ఆత్మతత్వంలో అంటే నా అన్ని దేహముల్లోనూ ఒకే ఆత్మ ఉంటుంది,
అని చెప్పేసి ఆ భావంలో ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అతను? అలాంటి ఉన్నటువంటి వ్యక్తికి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి భేదభావం లేకుండా ఉంటాడు. మరి ఆత్మస్వరూపాన్ని అన్ని చోట్ల చూసేటువంటి సందర్భం అతనికి ఉంటుంది. అలాంటి సందర్భంలో అంటే జ్ఞాననిష్ఠుడై అలా ఉంటాడనమాట. మరి అలాంటి జ్ఞానము కోసం అతను ధ్యానంలో ఉంటాడనమాట. అతను ధ్యానంలో ఉన్నటువంటి వాడు ఆ సాంఖ్య యోగంలో ఉన్నాడనమాట. మరి కర్మయోగంలో ఉన్నటువంటి వాడు కర్మ కన్నా భిన్నమైనటువంటి జ్ఞానము లేదు అని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు వేదవాద రతాహ. వీళ్ళేం చెప్తారంటే జ్ఞానంలో ఏముంది, మరి కూర్చొనేసేసి ఏదో ముక్కు పట్టుకొని కూర్చుంటే అవుతుందా? లేవండి, లేచి పొద్దున్నే లేచి కర్మ చేయాలి, ఈ రోజు మనం యజ్ఞం చేయాలి, ఒక యాగం చేయాలి, లేకుంటే ఒక సత్యనారాయణ వ్రతం చేయాలి, ఇంకొక వ్రతం చేయాలి, దీనికి కావలసినటువంటి పరికరాలని తెచ్చుకోవాలి, మరి దీనికి కావలసినటువంటి ఎలా దీన్ని చేయాలి, దీన్ని కూర్చోవడానికి ఎన్ని పూలు తెచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి అలంకారాలు చేయాలి, ఏ రకమైనటువంటి మంత్రాలు చెప్పాలి, ఈ మంత్రాలకు ఇంకేమైనా ఉందా, మరి దీనికి ఏమైనా మంత్రాలు తప్పు చెప్పినప్పుడు దీనికి ఏమైనా తప్పుకు పరిహారం ఏమైనా చెప్పేటువంటి మంత్రాలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివి తెలుసుకుంటే జ్ఞానము గాని, మరి ముక్కు మూసుకొని కూర్చొని కళ్ళు ముక్కు మూసుకొని కూర్చొనేసి ఆత్మజ్ఞానంలో ఉన్నానంటే అది మంచిదా? జ్ఞానం ఏటు జ్ఞానం అది? ఆ జ్ఞానం జ్ఞానం కాదు, కర్మ కన్నా భిన్నమైనటువంటి జ్ఞానం లేదు, లేవండి అని చెప్పేసి కర్మ చేయించేటువంటి వాళ్ళు వేదవాద రతాహ అని చెప్తాం అనమాట. వేదవాద రతాహ పార్థ నాణ్యత స్థితి వాదిన, కర్మ కంటే భిన్నమైనటువంటిది లేదు అని చెప్తారు వీళ్ళు. అంటే కర్మనే ముఖ్యమైనటువంటిది, సకామ కర్మనే ముఖ్యమైనటువంటిది అని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు వీళ్ళు ఇలా చెప్తారు? ఎందుకు వీళ్ళు ఇలా చెప్తారంటే వేదాన్ని మనం పరిశీలించామంటే చూడండి, 4 వేదాలు మనం చక్కగా పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే వేదములో వచ్చేసేసి కర్మకాండ, తర్వాత ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 రకాలు అనమాట. 3 రకాల కాండలు విభజన ఉంటుందన్నమాట. ప్రతి వేదంలోనే ఈ 3 విభజనలు ఉంటుంది. కర్మకాండ అంటే ఏమిటంటే కర్మ, ఇలాంటి యజ్ఞాలు ఎలా చేయాలి, యాగాలు ఎలా చేయాలి, ఇంకా యజ్ఞ యాగాదులు చేసేటువంటి ఎలా చేయాలి అనేటి కూడా రాసింటారనమాట. అంటే శయనయాగము చేస్తామన్నమాట. అంటే గద్దలాగా ఆకారం ఉన్నటువంటి ఒక మంటపాన్ని నిర్మిస్తారనమాట. అక్కడ ఇటుకలు పేర్చేటువంటి సమయంలో కూడా ఎన్ని ఇటుకలు ఉండాలి, ఆ ఇటుకలు ఎలా పేర్చాలి, అలాది ఒక నిర్దేశించినటువంటి పద్ధతి ప్రకారమే దాన్ని చేయాలన్నమాట. అంతెందుకు మనము కలశ స్థాపన చేస్తుంటారు పురోహితులు ఇంటికి వచ్చేసి. కలశ స్థాపన చేసేటప్పుడు ఈ కలశం ఇలా పెట్టాలి, ఆ కలశం అలా పెట్టాలి. తర్వాత నవగ్రహాలు పెట్టినప్పుడు నవగ్రహంలో ఈ దిక్కుకే ఈ నవగ్రహం ఉండాలి, ఆ దిక్కుకు ఆ నవగ్రహం ఉండాలి, ఇంకొక దిక్కుకు ఇంకొకరు ఉండాలి, మరి సూర్యుడు ఇక్కడే ఉండాలి అని ఒకటి నిర్ణయం చేసి వాళ్ళు పెడతారనమాట. దానికి స్థాపన చేయడానికి కూడా ఒక జ్ఞానం ఉంటుందన్నమాట. అదేం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే అలానే పెట్టాలన్నమాట. అదండి అది కర్మకాండ అనమాట. అది కర్మకాండ అని చెప్పేటువంటి తంతు అంతా కర్మకాండ అంటాం అనమాట. రెండోది ఉపాసనాకాండ. ఉపాసనాకాండ భక్తిలో లీనమైపోయేసి దేవుణ్ణి ఉపాసన చేసుకుంటూ ఉపాసనా బలంతో ఎన్నోసార్లు స్మరించుకుంటూ ఉపాసనాకాండ గురించి చెప్పినటువంటి కాండ ఒక కాండ. తర్వాత జ్ఞానకాండ అన్నటువంటిది ఏమి? ఉపనిషత్తులు అనమాట. ఉపనిషత్తులు ఉంటే వేదం యొక్క చివరిలో ఉన్నటువంటి భాగాలు అనమాట. ఈశాకేన కఠపృష్ణ ముండ మాండుక్య తిత్రిహి అని చెప్పుకుంటూ వస్తాం కదా. ఉపనిషత్తుల సారం అంతా ఏమిటి అంటే జ్ఞానకాండ అంటాం అనమాట. ఆ జ్ఞానకాండ మన వేదాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే వేదంలో 90 పాళ్ళు కర్మకాండ చెప్తారు, 10 పాళ్ళు మాత్రం ఉపాసన జ్ఞానకాండలు 2 కలిపి 10% మాత్రమే చెప్తారు అనమాట. అంటే ఎక్కువ చెప్పేటువంటిది ఏమే కర్మకాండ అనమాట. కర్మకాండ అంటే యజ్ఞం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి, తర్వాత ఏ కామనకు ఏ కర్మ చేయాలి, ఏ యజ్ఞం చేయాలి, ఏ కామనకు ఏ వ్రతం చేయాలి, ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తారు అనమాట. అందువల్ల చాలా మంది ఏమంటారంటే వేదవాద రతాహ అయినటువంటి వాళ్ళు నా అన్యతస్థితి వాదిన, వేరేది ఇంకేది లేదు వేదంలో అని చెప్పేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేదంలో చెప్పినటువంటి అర్థవాదనలు మాత్రమే తీసుకునేసేసి, అర్థవాదనలు అంటే ఏమిటి? సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆ వ్రత కథ చదువుతాం అనుకోండి. కథ చదివితే మరి మనలాంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే మనము దాన్ని ఈజీగా మనము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. కానీ దాన్నే కొంచెము రేషనల్ థింకింగ్ ఉండేటువంటి ఫారిన్ ఆడియన్స్ అలాంటి వాళ్ళకి ఎవరికైనా కథ చెప్పామనుకోండి సాధారణంగా, మరి లేకుంటే వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఆ చారుమతి అన్నటువంటి ఆమె ఒక చుట్టూ ప్రదర్శనం చేసి ఇద్దరికి వచ్చేపాటికి కాళ్ళల్లో గజ్జలు గల్లుమన్నాయి అంటారనమాట. తర్వాత ఇంకొక ప్రదర్శనం చేసి వచ్చేటువంటి వాటికి రత్నరాశులు అన్ని ఆమె శరీరం నిండా అయిపోయాయి. తర్వాత వాళ్ళ ఇంటి ఆమె వెనక వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రత్నహారాలన్నీ చేరుకున్నాయి. తర్వాత ఇంకేమో వాళ్ళ ఇంటికి అంతా ఏనుగులు వచ్చాయి వాళ్ళని పిలుచుకోవడానికి. ఇలాంటివి రాస్తుంటారు అనమాట. ఇవి అర్థవాదములు అంటారు అనమాట. దాన్ని స్పిరిట్ తీసుకోవాలన్నమాట. మనం యాక్చువల్ గా ఈ వేదాన్ని చదివేటువంటి సమయంలో చాలా మంది చెప్పేటువంటి జ్ఞానులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే అలాంటి దానికి మనము స్పిరిట్ మాత్రమే తీసుకోవాలి, కానీ
కేవలం ఉన్నటువంటిది లెటర్ ఆఫ్ ద వేదం ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్పిరిట్ ఆఫ్ ద వేద ఈజ్ ఇంపార్టెంట్. స్పిరిట్ ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుని అయినా అని చెప్పడం అనమాట, లేకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుని అయినా అని చెప్పడం అనమాట. అంతేగాని సత్యనారాయణ వ్రతం చేసినందువల్ల నీకు ఈ వాడెవడు అలాంటి వాడు అంత గొప్పవాడు అయిపోయాడు, అది చేయకుండా వదిలిపెట్టిన దాని నుంచి వాడంతగా దిగదారిపోయాడు, లేకుంటే ఏదో నా పాపం వచ్చేసింది వాడికి అని చెప్తే అది అర్థవాదములు. అంటే నువ్వు చేస్తే మంచిది, చేయకపోతే నీకు నష్టం వస్తుంది అని చెప్పడానికి కోసం, అంతేగాని నువ్వు అలా నష్టమైపోతుంది అని చెప్పడానికి ఉద్దేశించింది కాదు అనేటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవాలి అని చెప్తారనమాట దాన్ని. సో వేదవాదరతాహ, వేదమునే చెప్పినటువంటి భాష ఏ అని చెప్పింటుందో వర్డ్ టు వర్డ్ అదే కరెక్ట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, కర్మ కన్నా భిన్నమైనటువంటిది ఇంకొకటి లేదు, జ్ఞానం స్వర్గము కంటే మించినటువంటి మోక్షం లేదు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, స్వర్గము కంటే మించినటువంటి మోక్షం లేదు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి, మనమే ఆలోచించేద్దాం. స్వర్గము మోక్షము రెండు. స్వర్గం ఏమిటి? పుణ్యఫలం చేసిన దాని నుంచి స్వర్గానికి వెళ్తాం, స్వర్గంలో కొన్ని రోజులు ఉంటాం, స్వర్గంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత పుణ్యం ఫలం అయిపోయింది, పుణ్యఫలం అయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ కర్మలు చేయాలన్నమాట. మళ్ళీ కర్మలు చేసేటువంటి సందర్భంలో మళ్ళీ ముందు జన్మలో ఉన్నటువంటి ఆ మంచి బుద్ధి ఉండి మళ్ళీ మంచి కర్మలు చేస్తే మళ్ళీ స్వర్గలోకానికి వెళ్తాం. ఒకవేళ చెడు కార్యాలు చేస్తే ఆ సమయంలో మళ్ళీ అధోలోకానికి వెళ్ళిపోతుంటాం, నరకలోకానికి వెళ్ళిపోతాం, ఇంకా అధోలోకానికి వెళ్ళిపోతుంటాం అనమాట. అందువల్ల ఏమైపోతుంది, మళ్ళీ మళ్ళీ మనం పుడుతుంటాం, మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూనే ఉంటాం అనమాట. ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రాలేకుండా ఉంటాం అనమాట. ఎప్పుడైతే కామ్యకర్మ అనేది మనం ఏమీ లేకోకుండా నాకు కామ్యకర్మ అవసరం లేదు, పుణ్యము వద్దు పాపము వద్దు అనుకునేసి ఎప్పుడైతే నిష్కామ కర్మయోగంలో మనం ప్రయాణం చేస్తుంటామో అలాంటి సందర్భంలో మనకి ఏమైపోతుందంటే పుణ్యము అంటుకోదు, పుణ్య ఫలము అంటుకోదు, పాప ఫలము అంటుకోదు, ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేస్తుంటాము, జ్ఞాన మార్గంలో పడిపోతాము. అందువల్ల మనకి ఏమైపోతుందంటే మనకు ఎలాంటి జన్మ కర్మ మళ్ళీ పుట్టేటువంటిది మళ్ళీ పెరిగేటువంటి అవకాశం లేదనమాట. అదే మోక్షం అనమాట. సో అందువల్ల ఏమైపోతుందంటే ఈ నాణ్యత స్థితి వాదిన అన్నటువంటి వాళ్ళు వేదములో ఉన్నటువంటి వేరే అంశాలు చదువుకోకుండా, అంటే దాన్ని చూడరనమాట, ఆ అంశాలు చూడుకోకుండా కేవలం వేదంలో చెప్పేటువంటి ఇది మాత్రమే చూసుకుంటూ, ఏమి అర్థవాదములు మాత్రమే చూసుకుంటూ, సకామ కర్మము దానికి వచ్చేటువంటి పుణ్యఫలాలు మాత్రమే చూసుకుంటూ, ఉదయం నుంచి రాత్రి వరకు అలాంటి కర్మలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ సంసార బంధంలో పడిపోతుంటారు. నాణ్యత స్థితి వాదిన, వేరేది లేదు అన్నటువంటి వీళ్ళు వాదన వేరే చేస్తుంటారు. అలాంటి వాళ్ళు వాదన ఎలా ఉంటుందంటే యామిమాం పుష్పితాం వాచం, యాం ఇమాం వాచం, ఈ యాం అంటే ఏ, ఇమాం అంటే ఈ, వాచం అంటే మాటలను, యాం ఇమాం వాచం, ఈ మాటలు మాట్లాడుతున్నారు, ప్రవదంతి చెప్పుతున్నారు. ప్రవదంతి, వదంతి అంటే చెప్పడం అనమాట, ప్రవదంతి అంటే మాటి మాటికి చెప్పడం అనమాట, ఇంకా గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్తుంటారనమాట. ఇది చేస్తే అది వచ్చేస్తుంది అని చెప్పేసి. ఎవరైనా వచ్చేసేసి స్వామి నాకు ఏదో ఇంటి దగ్గరికి వచ్చేసి నాకేదో కష్టం ఉంది స్వామి అంటే, అది నువ్వు ఈ హోమం చేయరా నీ సరిపోతుంది అని చెప్పడం అనమాట. లేకుంటే ఏదో సంకల్పం చేసి వ్రతం చేయరా సరిపోతుంది అని చెప్పడం అనమాట. ఆ వేదవాదరత పార్త యామిమాం పుష్పితాం వాచం, పుష్పితాం వాచం అంటే ఏమిటంటే ఫ్లవరీ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఫ్లవరీ లాంగ్వేజ్ పుష్పితాం వాచం. ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే శంకరాచార్యుల భాష్యంలో ఏం రాస్తారంటే పుష్పితాం వాచం అంటే ఒక చెట్టు ఉంటుందంట, ఆ చెట్టుకు పూలు ఎక్కువగా ఉంటాయంట, మేఫ్లవర్ అంటాం కదా, మేఫ్లవర్ అంటే బంతి పూల చెట్టు అలాంటిది అనమాట. ఆకులు కూడా కనపడినటువంటి పుష్పాలు ఉంటాయి అనమాట. అన్ని పుష్పాలు ఉండేటువంటి చెట్టు, మరి ఫలమే లేదు అందులో, ఒక ఫలం కూడా ఉండదన్నమాట. ఆ పుష్పితాం వాచం అంటే పుష్పములు ఎన్నో ఉంటాయి, ఫలము లేదన్నమాట. అంటే ఈ వాక్కులు ఎన్నో ఉంటాయి, అంటే స్వీట్ లాంగ్వేజ్ లేకుంటే ఫ్లవరీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ మోక్షానికి కావాల్సినటువంటి మోక్ష ఫలము ఉన్నటువంటిది లేదు అందులో అనమాట. మోక్ష ఫలము లేదు. ఆ ఫలం లేకుండా ఉన్నటువంటి వాక్యాలు ఎన్నో చెప్తుంటారనమాట. ఎన్నో చెప్తుంటారంటే ఎలాంటి వాక్యాలు చెప్తుంటారు, ఎవరికి ఏం కావాల్సింటే అది చెప్తుంటారనమాట. నాకేదో కష్టం ఉంది, ఏం చేయాలి, నీకు ఈ కష్టం ఉందా, నువ్వైతే ఈ రుద్రాక్ష మాల వేసుకో, నీకు ఈ కష్టం ఉందా. ఇంకా కొన్ని కొత్త ట్రెండ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఎలాంటి ట్రెండ్స్ అంటే చూడండి, నాకు వీసా దొరకలేదు అంటే మరి చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేస్తే నీకు ఇది దొరుకుతుంది. మరి చూడండి ఎలా ఉంటుందంటే ఈ కామనలు, ఈ వాక్యాలు పుష్పితాం వాచం ఎలా ఉంటుందంటే మరి శాస్త్రాల్లో మరి వీసా గురించి ప్రస్తావన ఉండేటువంటి సందర్భమే లేదు. ఎందుకంటే వీసా వచ్చినటువంటిది ఈ మధ్య వచ్చినటువంటిది అనమాట. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వీసా అన్నటువంటిది స్టార్ట్ అయింది అని చెప్తారనమాట. వీసా మొదటి ప్రపంచ యుద్ధం ముందులో వీసా కాన్సెప్ట్ లేదనమాట. మనము ఇక్కడి నుంచి మనము జర్మనీకి వెళ్ళాలి, ఒక అమెరికాకి వెళ్ళాలంటే
ఏదో ఎంట్రీ పాయింట్ లో అక్కడ సాధారణంగా వచ్చేటువంటి ఎంట్రీ పాయింట్, రకరకాల ఎంట్రీ పాయింట్ లో దూరితే ఎవరు పట్టుకునేటువంటి వాళ్ళు కాదు. ఆ పర్టికులర్ ఎంట్రీ పాయింట్ కి వచ్చినప్పుడు ఒకడు రిజిస్టర్ లో సంతకం చేసుకునేటువంటి వాళ్ళు, నీ పేరేమి, నువ్వు ఏ కంట్రీ నుంచి వచ్చావు, సంతకం పెట్టు అని చెప్పి లోపలికి పోనేటువంటి వాళ్ళు అంట. అలాంటిది వీసా లేదనమాట. అలాంటిది వీసా నీకు రావాలంటే చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళు. నేను రాజమండ్రిలో ఒక సంవత్సరం పనిచేశాననమాట. అక్కడ అక్కడ చెప్పేటువంటి వాళ్ళు అనమాట, నీకు ట్రాన్స్ఫర్ రావాలి అంటే అక్కడ ర్యాలీ అనేటువంటి ఒక ప్రదేశం ఉందనమాట. ఆ ర్యాలీకి వెళ్ళి అక్కడ జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉందనమాట. దానికి పూజ చేసుకొని వస్తే నీకు నెల లోపల ట్రాన్స్ఫర్ వస్తుంది మరి చెప్తారనమాట. ఇవేమి పుష్పితాం వాచం అంటే రమణీయమైనటువంటి పలుకులు. ఈ రమణీయమైనటువంటి పలుకులు వాళ్ళు పలుకుతూ ఉంటారు కానీ మోక్షానికి ప్రసాదించేటువంటి మోక్ష ఫలాన్ని చూపించేటువంటి పలుకులు వాళ్ళు పలకరనమాట. ఎవరు? ఈ వేదవాద రతాహ అయినటువంటి వాళ్ళు. అంటే వేదములో కర్మకాండ చెప్పినటువంటిది మాత్రమే నిజమైనటువంటి వాక్కులు. వేదంలో చెప్పినటువంటి కర్మయే నిజమైనటువంటిది. కర్మ కన్నా భిన్నమైనటువంటి జ్ఞానము లేదు. తర్వాత స్వర్గమే ముఖ్యమైనటువంటిది. స్వర్గకాంక్ష కోసమే మనం అన్ని యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి. స్వర్గం కన్నా భిన్నమైనటువంటి మోక్షం అన్నటువంటిది లేదు అని చెప్పి వేరే ఇంకేమీ లేదు అని వాదించేటువంటి వాళ్ళు ఈ పుష్పితాం వాచ్యం ఎక్కువగా చెప్తుంటారు వాళ్ళు. ఈ పుష్పితాం వాచ్యం ఎలా చెప్తుంటారో ఫ్లవరీ లాంగ్వేజ్ చెప్తుంటారు అనమాట. ఎందుకంటే మనకు కోరికలు ఎక్కువ ఉంటుంది అనమాట. కోరికలు మనిషికి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ కోరిక వల్ల భయం పుడుతుంది అనమాట. కోరిక తీరనప్పుడు భయం పుడుతుంది. కొన్ని కోరికలు తీరకపోతే భయం పుడుతుంది అనమాట. భయం పుట్టినప్పుడు ఆ భయాన్ని తీర్చడం కోసము, ఆ కోరికను పూర్తి చేయడానికి కోసము ఈ పుష్పితాం వాచం ఏదో చెప్తుంటారనమాట. చెప్పినటువంటి వాక్కులన్నీ ఎలాంటి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? ప్రవదంతి చెప్పుతున్నటువంటి వాళ్ళు ఎవరు? అవిపశ్చిత వివేకహీనులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు. చూడండి ఎలా శంకరాచార్యులు రాస్తారనమాట. శంకర భాష్యం ఈ రోజు 4 నిమిషాలు ఉంది కాబట్టి చూపించాను. నెక్స్ట్ వీక్ శంకర భాష్యం చదువుతాను నేను. శంకరుడు ఏం చెప్తారంటే ఈ వేదాలను పట్టుకొని, వేదంలో ఉన్నటువంటి కర్మకాండను పట్టుకొని పాకులాడేటువంటి వాళ్ళు, అంటే జ్ఞానాన్ని గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళు, తర్వాత ఈ పుష్పితమైనటువంటి వాక్యాలు చెప్పుకుంటూ మరి స్వలాభం కోసం ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళందరికీ అవివేకులు, అంటే ఎక్కువ జ్ఞానం లేనటువంటి వాళ్ళు, వివేక జ్ఞానం లేనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇలా చెప్పడం వల్ల వేదాన్ని నిందించినట్టయిందా? అంటే దీన్ని ముందు శ్లోకంలో ముందు వారంలో కూడా చెప్పుకుంటాం. దీన్ని వేదాన్ని నిందించినట్టయిందా అని ఒక ఆలోచన అనమాట. మరి వేదం కర్మకాండ వేదాలే చెప్పాయి కదా మరి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తారంటే ఓవరాల్ కంటెస్ట్ ఎలా చేసుకోవాలంటే సంస్కృతంలో నహి నిందా న్యాయము అని ఒకటి ఉందన్నమాట. నహి నిందా న్యాయము అంటే నేను నిన్ను నిందిస్తున్నాను అంటే నా నింద నీకు నిందించాలి అనే ఉద్దేశంతో నిందించడం లేదు, ఒక ప్రయోజనం కోసం నేను నిందిస్తున్నాను. ఇప్పుడు అపోజిషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది అనుకోండి. అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తే దాన్నంతా వీళ్ళు అపోజ్ చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్ ఏమైనా చెప్పని అన్నిటికీ అపోజ్ నీ సరిలే అంటుంటారు అనమాట. అలా కాకుండా నిష్పక్షపాతమైనటువంటి ప్రతిపక్షం ఉంది అనుకోండి, వాళ్ళ నింద ఎలా ఉంటుందంటే ఒక ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అని ఉంటుంది అనుకోండి. గవర్నమెంట్ ఏదో ఒక కంప్యూటర్ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఏదో ఇండస్ట్రీ స్థాపించడమో ఏదో ఒకటి పెడుతుంది అనుకోండి. వీళ్ళు దాన్ని నిందిస్తారనమాట. నీవు చేసినటువంటి ఇది ఏమి ప్రభుత్వం యొక్క ఇది కార్యక్రమం మంచిది కాదు అని నిందిస్తారు. ఎందుకు నిందిస్తారు అంటే నీవు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేకుండా పోతుంది, నువ్వు చేసేటువంటి కార్యం మంచిది అని కాదనడం లేదు, కానీ ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నటువంటిది కాదు కాబట్టి నేను నిన్ను నిందిస్తున్నాను అని చెప్పి క్రిటిసైజ్ చేయడం అనమాట. అది నహి నిందా న్యాయం అంటాం అనమాట. దాన్ని అంటే నిందించడం అన్నటువంటిది నింద చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నిందించడం లేదు, కానీ వేరే ఫలితం రాలేదు కదా, వేరే ఫలం మనకు కావాల్సినటువంటి ఫలితం రాలేదు అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే నీవు చేసేటువంటి కర్మను నేను నిందిస్తున్నాను అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వేదాన్నే ఎందుకు నిందిస్తున్నాడు అంటే సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళను ఎందుకు నిందిస్తున్నాడు అంటే సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళను నిందించడం అనేటువంటి ఉద్దేశము కాదు. ఆ సకామ కర్మలను నిందించకపోతే నిష్కామ కర్మను ముందుకు తీసుకొని పోవడానికి అవకాశం దొరకదు అనమాట. సకామ కర్మలోనే ఉండిపోతాడు మనిషి. అందువల్ల సకామ కర్మను దాన్ని పొడిగించడము, దాన్ని అభివృద్ధి చేయడము ఉద్దేశము కాదు. అందువలన సకామ కర్మను కాస్త తగ్గించుకోండి అని చెప్పడానికి కోసము నిష్కామ కర్మను ముందుకు తోయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ వేదవాద రతాహ అని చెప్పేసి
వేదములో చెప్పినటువంటి కర్మకాండనే పట్టుకొని పాకులాటేటువంటి వాళ్ళని గురించి చెప్పాడు. కాబట్టి వేద అంటే కర్మకాండను తిట్టినట్టు కాదు. కర్మకాండ చేసేటువంటి వాళ్ళు అంటే యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, యాగాలు చేసేటువంటి వాళ్ళు, కామ్యకర్మ చేసేటువంటి వాళ్ళంతా చెడ్డవాళ్ళుని కాదు. కామ్యకర్మ చేయడం చెడ్డది అని కాదు. కానీ కామ్యకర్మలోనే నీవు కూర్చుండిపోతే మరి నిష్కామ కర్మ ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళేది అనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. ఇది నహీనిందా న్యాయము అని అర్థం చేసుకోవాలి అని ఒక అర్థం ఇది అన్నమాట. తర్వాత వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? తర్వాత ఎందుకు ఈ వాక్యం వచ్చింది అన్నటువంటి విషయం మళ్ళీ వచ్చే వారంలో కూడా చెప్పుకుందాం. 2 నిమిషాలు మాత్రం ఉంది. కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తాను. ఎవరైనా ఏమన్నా ఉంటే అడగచ్చు. ఏమన్నా డౌట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఏమన్నా డౌట్ ఉందండి? సార్ మొన్న చెప్పిన వాటిలో ఈ నిశ్చయాత్మక బుద్ధిలో 5 భాగాలని చెప్పారు సార్. అంటే 5 కొద్దిగా నోట్స్ ఆ స్టెప్స్ ఉన్నాయి కదా మేడం. ఆ స్టెప్స్ అంటే నేను దుష్కర్మలు చేయను అన్నటువంటిది ఒక స్టెప్. తర్వాత రెండవది ఏమొచ్చేసి నేను మంచి కర్మలు మాత్రమే చేస్తాను. తర్వాత నేను కామ్యకర్మలు చేయను. కామ్యకర్మ 3వ స్టెప్. 4వ స్టెప్ వచ్చేసి కామ్యకర్మలు చేసేటువంటి సందర్భంలో నేను దీన్నేమి ఫలార్పణ బుద్ధితో చేయను. అంటే కర్తృత్వం తీసుకోను, భోక్తృత్వం తీసుకోను. తర్వాత వచ్చేసి నిస్సంగత్వంతో ఉంటాను. తర్వాత వచ్చేసేసి ఇది ఏమిటి నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను. ఈ స్టెప్స్ మేడం 5 కానీ 6 కానీ అనుకోండి మేడం. అలా ఈ స్టెప్స్ ఇది మార్గము, నిష్కామ కర్మకు మార్గము అట్లా మేడం. తర్వాత దీంట్లో కర్మ సిద్ధాంతం ఒకటి చెప్పారు కదా సార్. దాంట్లో మీరు 5 జ్ఞానేంద్రియంలో కర్మేంద్రియాల్లో ఉపస్థ అంటే ఏం సార్ అది? అంటే ఉపస్థ అంటే వచ్చేసేసి జననేంద్రియం మేడం.